హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, డిలైట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన అప్డేట్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి జాబ్ బోర్డ్స్ లైక్ నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫామ్స్ నుంచి కాకుండా డైరెక్ట్‌గా డిలైట్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో, ఎటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ లేకున్నా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ రిక్రూట్‌మెంట్ యొక్క డీటెయిల్స్‌లో కూడా క్లియర్‌గా ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. మంచి సాలరీతో పాటు కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే డిలైట్ కంపెనీ గురించి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, ఇలాంటి కంపెనీ నుంచి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కేటగిరీకి సంబంధించి అసోసియేట్ ఎనలిస్ట్, లెర్నింగ్ ఆపరేషన్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించిన అప్డేట్‌ను డిలైట్ కంపెనీ చాలా రీసెంట్‌గా రిలీజ్ చేసింది. సో, డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ ఎక్స్‌పీరియన్స్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే, సో, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 0-1 ఇయర్ లోపు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. అండ్ ఫ్రెషర్స్‌కి వర్క్‌కి సంబంధించిన గైడెన్స్ అండ్ ఆల్సో ట్రైనింగ్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. సో, సెలెక్ట్ అయిన వాళ్ళు హైదరాబాద్ లొకేషన్‌కి సంబంధించి డిలైట్ ఆఫీస్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క లెర్నింగ్ ఆపరేషన్స్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. సపోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ యాక్టివిటీస్, మేనేజ్ సిస్టమ్స్, డేటా ఎంట్రీ, కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ స్టేక్ హోల్డర్స్ అండ్ టీమ్ లీడ్, ఎన్ష్యూర్ ఆల్ టాస్క్ ఆర్ డన్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ విత్ యాక్యురసీ అండ్ కంప్లీట్‌నెస్, పెర్ఫార్మ్ ద క్వాలిటీ చెక్ ఆన్ ది టాస్క్ బిఫోర్ దే ఆర్ సబ్మిటెడ్ టు ది క్లయింట్. సో, డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ టాస్కులకు సంబంధించి సపోర్ట్‌ను అందించడంతో పాటు మేనేజింగ్ సిస్టమ్స్ అండ్ డేటా ఎంట్రీ, స్టేక్ హోల్డర్స్‌తో కమ్యూనికేట్ చేయడము, క్వాలిటీ చెక్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎస్పెషల్లీ ఎంఎస్ ఎక్సెల్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ అలాగే వర్చువల్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ జూమ్, సభా మీటింగ్ వంటి ప్లాట్‌ఫార్మ్స్ పై మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ 2 పీఎం టు 11 పీఎం ఈ టైమింగ్స్‌లో వర్కింగ్ షిఫ్ట్స్‌ని అయితే అలౌట్ చేస్తారు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.9 ఎల్‌పీఏ నుంచి 5.4 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ను క్లిక్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఈ పోర్టల్‌లో అకౌంట్ ఉన్నవాళ్ళు మీ ప్రొఫైల్‌లోకి లాగిన్ అయ్యి ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి. అండ్ అకౌంట్ లేని వాళ్ళు ఫస్ట్ టైం కనుక ఈ కంపెనీలో జాబ్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఫస్ట్‌లీ మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకొని ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్ బటన్‌ని క్లిక్ చేయండి. వన్స్ మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మనం సింపుల్‌గా 4-5 స్టెప్స్‌లో ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్‌లో మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్, క్యాండిడేట్ ఫోటో అండ్ అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ సెక్షన్‌లో డిగ్రీ కంప్లీట్ చేస్తే గనక ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కాలేజ్ నేమ్, కాలేజ్ సిటీ నేమ్,
ఎడ్యుకేషన్ లెవెల్ అండ్ స్పెషలైజేషన్, డిగ్రీ కంప్లీట్ చేసిన మంత్ అండ్ ఇయర్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోవాలి. సో, స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్ మ్యాండేటరీ అండి. వీటిని కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. అండ్ అలాగే ఇదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మిగతా డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోండి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకుంటే ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ టోటల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ జాబ్ టైటిల్, కంపెనీ నేమ్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోవాలి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఆప్షన్‌లో 0 అని మెన్షన్ చేయండి. అండ్ టైటిల్ ఆప్షన్‌లో ఎన్ఏ, ఎంప్లాయీ నేమ్‌లో అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎన్ఏ అని టైప్ చేయండి. అంటే కరెంట్ జాబ్ ఆప్షన్‌లో నోను సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫ్రెషర్స్ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇక్కడ ఇమిగ్రేషన్ డీటెయిల్స్‌ను కూడా ఫిల్ చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్‌ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు జాబ్ స్పెసిఫిక్ క్వెషన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్‌లీ ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ మీ రెజ్యూమ్‌ను కూడా అప్‌లోడ్ చేసుకోండి. అండ్ కవర్ లెటర్ ఉంటే ఇవ్వండి. లేకుంటే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆప్షన్స్ అన్ని ఆప్షనల్ అండి. మీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫైల్స్‌ని అప్‌లోడ్ చేసుకోండి. లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 2 లొకేషన్స్‌కి సంబంధించి ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. మీకు ఏ లొకేషన్‌లో వర్క్ చేయాలనుకుంటే ఆ లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు ఏవైనా ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎటువంటి సర్టిఫికేషన్స్ లేని వాళ్ళు ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రొఫైల్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ టోటల్ ఎక్స్‌పీరియన్స్, కరెంట్ సాలరీ, ఫిక్స్డ్ సాలరీ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోవాలి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఈ ప్రతి ఆప్షన్‌లో 0 అని టైప్ చేసి ఎక్స్‌పెక్టెడ్ సాలరీ ఆప్షన్‌లో పర్ ఇయర్‌కి మీరు ఎంత సాలరీ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్‌ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు అప్లికేషన్‌కి సంబంధించిన ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.